గెలుపు గుర్రాలపై సర్వే. లోక్సభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకంపై కాంగ్రెస్ దృష్టి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సునీల్ టీం సర్వే. ప్రధాన పార్టీలు ఆశావహుల బలాబలాలపై ఆరా. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కుదిరితే ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాలపైన పరిశీలన. ఇంటెలిజెన్స్ ద్వారాను సమాచార సేకరణ. అధిష్టానం తరపున డీకే బృందాలు రంగంలోకి. 14 సీట్లు గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్. ఈ వారంలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అట. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ మరింత బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకాన్ని పాటిస్తూ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీపీసీసీ తరపున ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత సర్వేలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇంటెలిజెన్స్ ద్వారాను సమాచార సేకరణ జరుగుతోంది. మరోవైపు పార్టీ అధిష్టానము కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వేలు చేయిస్తోంది. అయితే ఈ సర్వేల్లో కేవలం టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావహుల్లో ఎవరు మెరుగైన అభ్యర్థి అన్న అంశానికే పరిమితం కాకుండా వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థిత్వానికి వచ్చిన దరఖాస్తులపైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ వాటిని షార్ట్ లిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వారంలో స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీ కాబోతున్నట్టుగా చెబుతున్నారు. సునీల్ కనుగోలు బృందాలు డీకే శివకుమార్ ఆధ్వర్యంలోని ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించిన సర్వే నివేదికలు, ఇంటెలిజెన్స్ నివేదికలను క్రోడీకరించి అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేపట్టబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తున్న సునీల్ కనుగోలు బృందాలు ఒక్కో నియోజకవర్గానికి 200 మంది చొప్పున లోక్సభ నియోజకవర్గంలో 1400 నుంచి 1500 మంది అభిప్రాయాలు సేకరిస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఈ బృందాలు వివిధ కోణాల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపైన ప్రజల్లో నెలకొన్న అభిప్రాయంతో పాటుగా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయన్నది కూడా ఆరా తీస్తున్నాయి. ఇప్పటి వరకు కనుగోలు బృందాలు సేకరించిన అభిప్రాయాల ప్రకారం రేవంత్ ప్రభుత్వ 2 నెలల పాలన తీరు పట్ల మెజారిటీ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆ 2 పార్టీలు కలిస్తే అది కాంగ్రెస్ గెలుపు అవకాశాలపైన ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాన్ని కూడా ఈ బృందాలు సేకరిస్తున్నాయి. ఈ 2 పార్టీలు కలిస్తే కాంగ్రెస్ తరపున ఎవరు మెరుగైన అభ్యర్థి అవుతారని ఆరా తీస్తున్నట్టుగా చెబుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయా అన్న ఒక చర్చ ఆంధ్రజ్యోతిలో తరచుగా వస్తున్నది. నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ బీజేపీ కనుక బీఆర్ఎస్తో కలిస్తే, మొన్ననేమో ఎలక్షన్స్కి ముందు 1000 అడుగుల బొంద తీసుకున్నారు, ప్రజలు ఆ బొందలో పడేసినారు. సరే వీళ్ళు 1 సీట్ నుంచి 8 సీట్లు గెలిచినామని గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ మీకు 8 కాదు, అవసరమైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి గెలిచే అవకాశం ఉంటుండే. సో మీరు ఆ కవితను అరెస్ట్ చేయకుండా ఊరిచ్చి చివరికి కేసీఆర్ గెలిచి కాంగ్రెస్ గెలవద్దు అనే ఒక లైన్లోకి వచ్చేసినారు. ఒకవేళ హంగ్ ఏర్పడాలనే ప్రయత్నం చేసినారు. ప్రజలు ఎప్పుడు హంగు రావాలనుకోలే, కేసీఆర్ని బొందబెట్టాలనుకున్నారు. సో కేసీఆర్కి బొందబెట్టాలి అన్న క్రమంలో ప్రజలు మీకు కూడా అదే రకమైన తీర్పునిచ్చారు. అయినా సరే మీకు ఎంతో కొంత ఓట్ బ్యాంకు ప్రజలు ఇచ్చినారు. 33 lakhs ఓటర్స్, తెలంగాణ ఓటర్లు మీకు అండగా నిలబడ్డారు. సో ఇప్పుడు దాన్ని అంతా వదులుకోవాలి, మొన్న 1000 అడుగులు ఇవాళ 2000 అడుగులు కావాలనుకుంటే కేసీఆర్తో కలవచ్చు. ఆ ప్రయత్నం చేస్తారా అని అంటే ఆ ప్రయత్నం చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళది కూడా పెద్ద నెట్వర్క్, వాళ్ళు కూడా అధికారంలోకి రావాలన్న ఆలోచన తెలంగాణలో చేస్తున్నారు. కాబట్టి నేను అనుకోవడం వాళ్ళు కేసీఆర్తో కలవకపోవచ్చు, కేసీఆర్ని క్లోజ్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారని నాకు అనిపిస్తున్నది. చెప్పలేం, మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. తక్షణ అవసరాల కోసం రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలి. ఇప్పుడు ఎంపీ సీట్ల విషయంలో కూడా బీజేపీకి అధికారము కేవలం తెలంగాణ సీట్ల మీద డిపెండ్ అయ్యి ఎంత సిచ్యువేషన్ ఉందా? ఆ సిచ్యువేషన్ కూడా వాళ్ళకి లేదు. ఏం బోటాబోటీగా లేకపోతే టఫ్ ఫైట్ ఉందన్న వాతావరణం కూడా దేశంలో ఏం కనిపిస్తలేదు. సో మరి అలాంటి సిచ్యువేషన్స్లో బీజేపీ కేసీఆర్తో పొత్తుకి రెడీ అవుతుందా? కష్టమే. నేను అనుకోవడం, నాకైతే అది ఉండదని అనిపిస్తున్నది. కేవలం కాంగ్రెస్ ఆశావహులే కాకుండా కాంగ్రెసేతర పార్టీలోని నాయకులకు ప్రజల్లో ఉన్న సానుకూలత పైన సర్వేల్లో భాగంగా సమాచారం సేకరిస్తున్నట్టుగా చెబుతున్నారు. కేవలం సునీల్ కనుగోలు బృందాల సర్వేలపైనే ఆధారపడకుండా వివిధ కోణాల్లో డీకే శివకుమార్ ఆధ్వర్యంలోని సర్వే బృందాలు ఇంటెలిజెన్స్తోనూ సమాచార సేకరణ జరుగుతోంది.
ఈ సర్వేల నివేదికల ఆధారంగా కాంగ్రెస్లో చేరికలు ఉండొచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కనీసంగా 14 ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు ఉన్న నేతలనే అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న పట్టుదలతో ఉన్నది. ఇప్పుడు విజయావకాశాలు ఉన్న నేతలనే తీసుకోవాలి అన్నది మీ ఆలోచన. అంటే మళ్ళా మళ్ళీ గదే మొత్తం ఒకటే సామాజిక వర్గానికి సీట్లు కట్టబెట్టే ప్రయత్నమా? ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే మనం అడుగుతున్నాం, అరే బీసీలకి టికెట్లు ఇవ్వరా మీరు అని అడుగుతున్నాం. సిచ్యువేషన్ ఎంత భయంకరంగా తయారైందంటే రాష్ట్రంలో ఒకవేళ ఒక బీసీకి ఆ ప్లేస్లో టికెట్ ఇచ్చినా మొత్తం ఈ వర్గాలన్నీ ఆల్ పార్టీలో ఉన్న ఆ వర్గం అంతా కలిసి ఆ బీసీని ఓడగొడుతుంది. ఇది కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. పొరపాటున వాళ్ళు ఏదన్నా ఇస్తే అయిపోతుంది కదా గెలిపించుకుందాం అనేటువంటి సిచ్యువేషన్ కూడా లేకుండా పోయింది. ఎంత భయంకరమైన విషయమో చూడండి. కానీ ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి గెలవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. సో అందుకే మీరు ఎంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళ స్థానాలు వాళ్ళ రిజర్వ్డ్ వాళ్ళ సీట్లు ఉన్నాయి, మరి 60% ఉన్న బీసీల పరిస్థితి ఏంది? మీరు ఏ సర్వేలు చేస్తారో ఆ సర్వేలో ఒక కాలం పెట్టండి, ఇక్కడ బీసీకి టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుందని జనాన్ని అడగండి, ఒపీనియన్ తీసుకోండి.